కిరాయికి ఉంటున్న వారి ఇంటి సామాన్లు బయట పడవేసిన ఇంటి ఓనర్స్ పై కేసు నమోదు చేశారు భద్రాచలం పోలీసులు. భద్రాచలం జగదీష్ కాలనీకి చెందిన రాజేశ్వరి తన కుటుంబ సభ్యులతో ఇల్లు కిరాయికి తీసుకుని ఉంటున్నారు. ఈ క్రమంలో ఇల్లు కొనుగోలు విషయంలో మనస్పర్ధలు వచ్చి ఇల్లు ఖాళీ చేయాలని ఇంటి ఓనర్లు అయినటువంటి ఫాతిమా మరియు వారి బంధువులు అక్రమంగా ఇంట్లోనికి ప్రవేశించి సామాన్లు బయటపడేశారు. ఫిర్యాదుదారు కుటుంబ సభ్యులను పక్కకు తోసేసి ఇంట్లోని సామాన్లను బయటపడేసిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అండి, నా పేరు రాజేశ్వరి. నేను చిన్న ఉద్యోగం చేసి బతుకుతున్నాను. జగదీష్ కాలనీలో ఈ ఇంట్లో నాకు అద్దెకి ఇచ్చారు. ఎదురింటి ఆయన కాటిపోయిన వెంకటేశ్వరరావు అని ఆయన అద్దెకి కావాలి ఇల్లు అని వస్తే ఆయన ఇచ్చాడు. అడ్వాన్స్ ఇచ్చాను. నేను అడ్వాన్స్ ఇచ్చి ఆ ఇంట్లో అద్దెకి దిగడం జరిగింది. 15 రోజులు నెల రోజుల తర్వాత ఏం చేశాడు, నేను ఇల్లు అమ్ముతున్నా అని చెప్పేసి అన్నాడు. అని చెప్పిన తర్వాత సరే మేమే తీసుకుంటాము అని చెప్పేసి నేను అన్నాక 20 లక్షలు అడ్వాన్స్ ఇవ్వండి అని అన్నాడు. 20 లక్షలు అంటే నా వల్ల కాదు అని చెప్పేసి అన్నాను. అంటే 10 లక్షలు అన్నాడు. 10 లక్షలు కూడా నేను ఇవ్వలేను అని అన్నాను. 5 లక్షలు అని చెప్పేసి అంటే సరే ఎట్లా ఒకట్లా అప్పు చేసి అన్న ఇల్లు కొనుక్కుందామని చెప్పేసి అనుకున్నాను. 5 లక్షలు అప్పు తీసుకొచ్చి 5,25,000 ఎదురింటి ఆయనకి ఇచ్చానండి, కాటిపోయిన వెంకటేశ్వరరావు గారికి. అయితే ఇల్లు అమ్మాడు అని చెప్పేసి కాగితాలు రాస్తారు కదండి, కాగితాలు రాసి అమ్మిన ఆయన సంతకం ఆయన పెట్టాడు. పెట్టిన తర్వాత నాకు ఇవాళ డబ్బులు ఇచ్చాను, తెల్లారి నాకు కాగితాలు తెచ్చిచ్చారు. తెచ్చిచ్చిన తర్వాత నేను కాగితాలు చూశాను. కాగితాలు చూస్తేనేమో ఇదేంటి అమ్మిన ఆయన సంతకం ఈయనది ఉంది కదా, ఈయనదే అనుకున్నాను. తిరిగి పేపర్ తిప్పి చూస్తే ఏముంది, ముస్లిం వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఇదేంటి ఇట్లుంది, అమ్మిన ఆయన సంతకం నీదే కదా ఇల్లు, నువ్వు అమ్మి ఈ సంతకాలు ఏంటి ఇట్లా ఉన్నాయి అనేసరికి ఇది పంజాబ్ ఆమె ఇల్లు, పంజాబ్లో ఉంటుంది అని చెప్పేసి అన్నాడు. అప్పుడు అనేసరికి నాకు ఇల్లు వద్దు ఏమొద్దు, ఇదంతా చికాకులుగా ఉంది, నా డబ్బులు నాకు ఇచ్చేయండి అని చెప్పేసి నేను గొడవ చేయడం జరిగింది. చేస్తే ఆమెకి నేను బ్యాంకులో వేసేసాను, ఆమె అకౌంట్లో పడిపోయినాయి, ఆమె అకౌంట్లో బాగాలేదు, హాస్పిటల్లో ఉంది, 6 నెలల తర్వాత వస్తుంది, ఇంట్లోనే అద్దెకుంటున్నావు కదా, మరి ఇంక నీకేంటి ప్రాబ్లం, ఆమె వచ్చిన తర్వాత ఆ డబ్బులు తీసుకుందు అని చెప్పేసి అన్నాడు. నాకు ఇదంతా వద్దు నాకు ఇచ్చేస్తే నేను ఇప్పుడే ఇల్లు ఖాళీ చేస్తాను అని చెప్పి నేను గొడవ చేసేసరికి సరే హామీగా నా చెక్ ఇస్తాను తీసుకోండి, ఆమె డబ్బులు ఇవ్వకపోతే నీ ఇష్టం వచ్చింది చేయమ్మా అని చెప్పేసి నాకు ఒక చెక్ ఇవ్వడం కూడా జరిగింది. తీరా ఇప్పుడు ఆ ఇంటికల్లా వచ్చి నా సంతకం ఉందా, నా ఏలుముద్ర ఉందా, నువ్వు ఎలా ఇల్లు తీసుకుంటావు నా ఇల్లు అని చెప్పేసి గొడవ చేస్తుంది. నేను ఆమెను ఏమనలేదు, నా డబ్బులు నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతానని చెప్పాను. నేను మళ్ళీ సిపిఐ పార్టీకి నన్ను పిలిపించారు, సునీల్ గారు పిలిపించి మాట్లాడితే నేను న్యాయం జరిగేలాగా నేను చూసుకుంటాను, నేను వెళ్తాను అని చెప్పేసి నాకు వాళ్ళ మాటలు నాకు నచ్చలేదు. నన్ను బెదిరించినట్టు మాట్లాడారు. బెదిరించినట్టు మాట్లాడేసరికి నేను బెదరకుండా సిఐ ఆఫీస్కి వెళ్ళాను. మన సిఐ గారికి మాట్లాడాను. సాయంత్రం పిలిపించారు. సాయంత్రం పిలిపించి మాట్లాడుతుంటే వాళ్ళందరూ అరిచేసరికి మీరు బయటికి వెళ్ళిపోయి తేల్చుకోండి, సెటిల్మెంట్ చేసుకోండి అన్నారు. సునీల్ గారు, సిపిఐ పార్టీ సునీల్ గారు, నువ్వేం చేస్తావో చేసుకో, ఒక్క రూపాయి కూడా నేను ఇవ్వను అని చెప్పేసి మాట్లాడారు. నేనేం చేయాలో కూడా నాకు తెలుసు అని నన్ను బెదిరించారు. నేను పొద్దున్నే 6 గంటలకల్లా నేను డ్యూటీకి వెళ్ళిపోయాను. 9, 9:30 వరకు ఇంట్లో సామాన్లన్నీ బయటపడేసి ఒక చిన్న పిల్ల ఉంది నాకు, ఆ పిల్ల